ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్ బీజేపీ నాయకులను హెచ్చరించారు. ఎంపీ సీఎం రమేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గ్యాదర్ కిషోర్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సమాధానం ఇచ్చేందుకు ఉప్పల్ నివాసం నుండి అనుచరులతో గ్యాదర్ కిషోర్ జూబ్లీహిల్స్ పిఎస్కు బయలుదేరారు. అధినాయకుడు కేటీఆర్పై సీఎం రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రెస్ మీట్లో ఖండించినట్లు మాజీ ఎమ్మెల్యే చెప్పారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు 172 కేసులు రావడంతో 6 నెలలు జైల్లో ఉన్నట్లు గ్యాదర్ కిషోర్ చెప్పారు. చట్టాలపై ఉన్న గౌరవంతో బాధ్యత గల పౌరుడిగా జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులకు సమాధానమిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడు, తెలంగాణ రాష్ట్ర మొదటి ఐటీ శాఖ మాత్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి మీద రాజకీయ వ్యభిచారైనటువంటి సీఎం రమేష్ ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భంలో మా నాయకుని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఇట్లా మాట్లాడుతావు, నువ్వు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను చేసినటువంటి ప్రెస్ మీట్ లో విమర్శలను సాకుగా చూపిస్తూ జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు పెట్టడం సీఎం రమేష్ గారు. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 35B BNS కింద నాకు ఈ రోజు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా వారు రమ్మన్నారు. సరే, భారతీయ చట్టాల మీద గౌరవంతో 10 సంవత్సరాలు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యులుగా చట్టసభలో పనిచేసినటువంటి వ్యక్తిగా చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ పౌరునిగా నా మీద ఉంది. కాబట్టి 100% వారికి సహకరించడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు జూబ్లీహిల్స్ పిఎస్ పోవడం కోసం బయలుదేరుతా ఉన్నాం. అక్కడ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతా ఉంది, ఏం చేయబోతా ఉంది అనేటువంటి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా, నువ్వు ఎంపీ అయినా, నువ్వు ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా సరే ప్రజలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు కావాలని చెప్పేసి కక్ష సాధింపు చర్యల ధోరణిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు 100% తెలంగాణ బిడ్డగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారునిగా, కేటీఆర్ అభిమానిగా స్పందిస్తూనే ఉంటాం. నీ చేతనైన కేసులు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకో, భయపడేది లేదు. తాటాకు చక్కుపులకు ఎవరు భయపడరు. తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలు పోయి కొట్లాడినటువంటి బిడ్డలం. కాబట్టి దేనికైనా